ఉండ్రాజవరం మండలం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని తెలిపారు। కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు। 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు। ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్। మొదటి ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి మన రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని, అలాగే మీ అమూల్యమైన 2వ ఓటు ఫ్యాన్ గుర్తు లోపలికి వెళ్ళి 2 ఓట్లు ఇస్తారమ్మా। ఫస్ట్ ఓట్ ఎంపీది, సెకండ్ ఓట్ ఎమ్మెల్యే అంటే జగన్ ఓటమ్మా। 2 కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాం। ఏమో చెప్పాలమ్మా, కనిపించమ్మా రూటు ఏమ్మా। మరి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా, ఎంపీ ఎమ్మెల్యే అన్ని కూడా 2 కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి జగన్ గారిని గెలిపించమని మీ మద్దతుగా మీ ఆశీర్వాదాలు మీ దీవెన కోసం ఇక్కడికి వచ్చామమ్మా। మరి ఈరోజు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మనం ప్రతి సంక్షేమ పథకం కొనసాగుద్ది, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కొనసాగుద్ది, మరి చక్కగా ఆరోగ్యశ్రీ పథకం పెద్ద ఎత్తున మెరుగ్గా చేసి జగన్ గారు కొనసాగిస్తున్నారు ఈరోజు। అదేవిధంగా ఇంకా కూడా మన ఊళ్ళో ఎవరికైనా ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగిందమ్మా। 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు। 14 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదమ్మా, ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదు। ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 30 లక్షల రూపాయలు 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందమ్మా, 30 లక్షల ఇళ్ల స్థలాలు। ఇవన్నీ కూడా సాధ్యపడి అంటే జగన్ గారి పరిపాలనలో ప్రజలకి సేవ జరగాలి, ప్రజలకి లబ్ధి చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేశారు। 5 సంవత్సరాలు ఇదే కూటమి మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చారమ్మా। మరి ఆ రోజుల్లో ఏమన్నా చేశారని అడగడం, పథకాలు ఇచ్చారా, ఇళ్ల స్థలాలు ఇచ్చారా, హాస్పిటల్ కట్టించారా, సచివాలయం భవన్ ఇచ్చారా, రైతు భరోసా కట్టారా, స్కూళ్ళు బాగు చేశారా, వాటర్ పైప్ లైన్ వేసారా, ఏమన్నా చేశారో అడగండి, ఏమన్నా చేశారో మా పైపెచ్చు ఇక్కడ మేము ఇవన్నీ జగన్ గారిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు। మరి ఈ రోజు మీ మద్దతు కోరుతూ, మీ ఆశీర్వాదాలు కోరుతూ, మీ దీవెన కోరుతూ మీ ముందుకు వచ్చాము।